ముందుగా ఈ సంవత్సరం 2026 సంవత్సరానికి సంబంధించి మేషరాశి ఇంగ్లీష్‌లో ఎరీస్ అంటారు. అశ్విని 1, 2, 3, 4 పాదములు, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదము. ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. సో ఈ సంవత్సరము ఏలినాటి శని విపరీతమైనటువంటి సమస్యలను ఇస్తుంది తల్లి. సో ఏలినాటి శని ప్రారంభమైంది 2025 మార్చిలో. ఇక్కడ నుండి ఏలినాటి శని ఎఫెక్ట్ కంటిన్యూ అవుతుంది. దీన్ని ఫస్ట్ పాదం అంటారు. సో విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం తగ్గుతుంది, మార్కులు తగ్గుతాయి, కోరుకున్న కాలేజీలో ప్లేస్మెంట్స్ రావు, వీసా రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది, లవ్లో ఫెయిల్యూర్స్ ఉంటాయి, ప్రేమ పేరుతో చెడు వ్యసనాలతో చదువులో వెనకబడతారు. అండ్ ఉద్యోగస్తులకు సంబంధించి అంటే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఇప్పుడు ఉదాహరణ ఐఏఎస్లు, ఐపీఎస్ లాంటి వాళ్లకు సిఐడి, ఏసీబీ, సిబిఐ లాంటి కేసులు ఉంటాయి. వ్యాపారస్తులు అయితే ఈడీ రైట్స్ ఉంటాయి, లేదా వ్యాపారస్తుల్లో కొంతమందికి ఇన్కమ్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్ రైట్స్ ఉంటాయి. రైతులకు ఈ సంవత్సరం 2 పంటల దిగుబడి రాబడి బాగుంటుంది. చేపలు, రొయ్యల రైతులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. పోల్ట్రీ పరిశ్రమకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. కళాకారులకు, క్రీడాకారులకు వ్యతిరేకమైన ఫలితాలు ఉంటాయి. ఆదాయం తగ్గుతుంది, అవకాశాలు తగ్గుతాయి ఈ సంవత్సరము మేషరాశి వారికి. మేషరాశి స్త్రీలకు సంబంధించి ఈ సంవత్సరం భార్యాభర్తల మధ్యన గొడవలు వచ్చే అవకాశం ఉంది. స్త్రీలకు సంబంధించి యూట్రస్ రిలేటెడ్, థైరాయిడ్ లేదా డిప్రెషన్ లాంటి సమస్యలు ఎదుర్కొనేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. రాజకీయ రంగంలో ఉండే వారికి ఈ సంవత్సరం ఓటమి కనిపిస్తూ ఉంది. మీరు ఎన్ని డబ్బులు ఖర్చు చేసినా కూడా ఈ సంవత్సరం ఓటమి పాలయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. పోటీకి దూరంగా ఉంటే మంచిది రాజకీయ నాయకులు. సో ఏ రంగంలో వారిని తీసుకున్నా ఈ సంవత్సరం సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. ఓవరాల్గా ఈ సంవత్సరం ఉండేటువంటిది న్యాయపరమైన ఇబ్బందులు, పోలీస్ కేసులు, కుటుంబంలో సంచలనము అండ్ ఆరోగ్యపరమైన ఇబ్బందులు అండ్ మరీ ముఖ్యంగా తండ్రికి అపమృత్యు గండము, ఇవి మేషరాశి వారికి ఈ సంవత్సరం కనిపించబోతూ ఉన్నాయి. సో మరి మేషరాశి వారు ఇంత కష్టాల్లో ఉన్నప్పుడు ఏం చేయాలి? జనరల్గా బేసిక్గా మేషరాశి వారికి సంబంధించి రెమెడీ అంటాం, దీన్ని నివారణ మార్గాలు అంటాం. సో నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఈ సంవత్సరం మేషరాశి వారికి వాహన ప్రమాదాలు చాలా అధికంగా ఉండబోతూ ఉన్నాయి. ఈ సంవత్సరము రాశి ఫలాల్లోనే కాదు సంవత్సర ఫలితంలో కూడా వాహన ప్రమాదాలు అధికంగా ఉన్నాయి. కాబట్టి ఈ సంవత్సరం నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండడము, నలుపు రంగు వస్తువులకు ముఖ్యంగా కార్లకు, వాహనాలకు దూరంగా ఉండడము, అలాగే తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోవడము, అలాగే సప్త శనివార నియమాన్ని పాటించడము. సప్త శనివార నియమం అంటే ప్రతి శనివారం సాయంత్రం పూట వెంకటేశ్వర స్వామి వారి వ్రతాన్ని నిర్వహించడాన్ని సప్త శనివార వ్రతం అంటారు. 7 వారాలు నిర్వహించాలి. దీనివల్ల మేషరాశి వారు ఉన్నటువంటి నెగిటివ్స్ నుండి పాజిటివ్ వైపు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో నెక్స్ట్ రెండవ రాశి వృషభ రాశి, టారస్ అంటారు ఇంగ్లీష్లో. కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి 1, 2, 3, 4 పాదములు, మృగశిర 1, 2 పాదము, ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 4. సో ఇందాక నువ్వు అడిగినావు గురువుగారు నెగిటివ్ చెప్తున్నారు అంటే, వృషభ రాశికి 50-50 ఉంది. అంటే 50% మంచి, 50%. దీన్నే శుభ అశుభ మిశ్రమ ఫలితాలు అంటాం. ఒక నెల బాగుంటుంది, ఒక నెల టార్చర్ ఉంటుంది, ఒక నెల డబ్బులు ఉంటాయి, ఒక నెల డబ్బులు ఉండవు. సో అప్పుడు ఏం చేయాలి అంటే డబ్బులను కాపాడుకొని ముందు చూపుతో నెక్స్ట్ మంత్ కాపాడుకొని వచ్చే నెల ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి జాగ్రత్తగా మిగిల్చుకొని ప్రయాణం చేయాలి. సో ఈ సంవత్సరము విద్యార్థులకు అనుకూలంగా ఉంది, వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది, కాంట్రాక్టర్లకు అనుకూలంగా ఉంది, రైతులకు అనుకూలంగా ఉంది, స్త్రీలకు అనుకూలంగా ఉంది, కళాకారులకు, క్రీడాకారులకు అనుకూలంగా ఉంది. సో ఏ రంగం వారికైనా ఇంచుమించుగా ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. ఈ సంవత్సరం ఉండే ఒకే ఒక సమస్య వీళ్ళకి ఏమిటంటే అతి తెలివితోటి, అత్యాశతోటి డబ్బులు తీసుకుపోయి ఇంట్రెస్ట్లకు ఇవ్వడము అనేటువంటిది తగని పని. అంటే ఎవరికైనా మన దగ్గర ₹1,00,000 ఉంటే ₹2 ఇంట్రెస్ట్ రంగా తీసుకుపోయి డబ్బులు ఇంట్రెస్ట్కి ఇస్తారు. సో అలా ఇస్తే ఈ సంవత్సరము వీళ్ళు నష్టపోతారు. సో పెట్టుబడులకు ఎవడైనా ఆశ చూపించాడు, రారా బాబు ₹1,00,00,000 పెట్టుబడి పెట్టు అంటే టెంప్ట్ అయిపోతే కష్టము. సో ఉద్యోగస్తులకు మాత్రం ప్రమోషన్లతో కూడిన బదిలీలు ఉంటాయి, విద్యార్థులకు వీసాలు వస్తాయి, విదేశంలో ఉండే వారికి ఉద్యోగాలు వస్తాయి. సో స్త్రీలకు అనుకూలంగా ఉంది. సో ఈ సంవత్సరం వృషభ రాశి వారికి మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. సో ఈ సంవత్సరానికి సంబంధించి అంత పెద్ద సమస్యలేమి ఉండవు, మంచిగా ఆలోచించి ముందుకెళ్తే. సో ఈ సంవత్సరం వృషభ రాశి వారికి సంబంధించిన రెమెడీ ఒకటే ఏమిటి అంటే, మీకు వీలైనప్పుడల్లా వారానికి కానీ ఒక నెలలో కానీ వెంకటేశ్వర స్వామి దేవాలయ సందర్శనం కానీ, గణపతి దేవాలయ సందర్శనం కానీ చేసినట్లయితే ఈ సంవత్సరం సమస్యల నుండి గట్టెక్కుతారు. సో మూడవది మిథున రాశి, దీన్ని ఇంగ్లీష్లో జెమిని అంటారు. మృగశిర 3, 4, ఆరుద్ర 1, 2, 3, 4, పునర్వసు 1, 2, 3, ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7. సో 100కి 100% అనుకూలంగా ఉన్నటువంటి రాశి మిథున రాశి. గత 10 సంవత్సరాల నుండి మీరు పడుతున్న కష్టాలు తొలగిపోతాయి. పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. అడిగేస్తే రాజభోగాలు, అడిగేస్తే రాజయోగాలు, సమాజంలో పేరు ప్రఖ్యాతులు, గౌరవ మర్యాదలు, సుఖ సంతోషాలు, కుటుంబంలో శుభకార్యాలు,
అసలు స్త్రీలైతే మరీ ముఖ్యంగా పదవులను పొందుతారు, కీర్తిని పొందుతారు, సమాజంలో గొప్ప పేరుంటుంది. మీ ఇంట్లో మీరు చెప్పింది రూల్ నడుస్తుంది. మీరు ఒక రకంగా హోమ్ మినిస్టరు, సీఎం స్త్రీలు ఈ సంవత్సరం ఈ రాశి వాళ్ళు. సో కుటుంబంలో మీ మాటకు ఎదురుండదు. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది. కోరుకున్నటువంటి యూనివర్సిటీల్లో ప్లేస్మెంట్స్ వస్తాయి, వీసాలు వస్తాయి, విదేశాల్లో ఉండేవారికి ఉద్యోగాలు వస్తాయి, అవివాహితులకు వివాహ యోగ సూచనలు ఉన్నాయి, సంతానం లేని వారికి సంతాన యోగం ఉంది, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వస్తుంది. అలాగే ఉద్యోగస్తులకు బదిలీలు, ప్రమోషన్లు ఉంటాయి. కళాకారులకు, క్రీడాకారుల అవకాశాలు, ఆదాయం పెరుగుతుంది. వ్యాపారస్తులకు అన్ని రంగాల్లో అనుకూలంగా ఉంటుంది. ఉమ్మడి వ్యాపారులకు, రిటైల్, హోల్సేల్ వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది. కాంట్రాక్టర్లకు పాత బకాయిలు వసూలవుతాయి. కొత్త కాంట్రాక్టులు వస్తాయి. సో రైతులకు 2 పంటల దిగుబడి రాబడి పెరుగుతుంది. చేపలు, రొయ్యలు, అలాగే పౌల్ట్రీ ఫామ్ విపరీతంగా డబ్బు సంపాదించుకుంటారు. రాజకీయ రంగంలో వారికి పదవి ఏర్పడుతుంది, పదవి వస్తుంది. అలాగే ఎన్నికలలో పోటీ చేసి గెలుపొందుతారు. సో ఏ రంగం వారికైనా ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. 100కు 100% అనుకూలంగా ఉన్న రాశి మిథున రాశి. సో ఈ సంవత్సరం వీరికి ఎటువంటి పరిహారాలు అవసరం లేదు. 4వది కర్కాటక రాశి, ఇంగ్లీష్లో క్యాన్సర్ అంటారు. పునర్వసు 4, పుష్యమి 1, 2, 3, 4, ఆశ్లేష 1, 2, 3, 4, ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం 7. ఈ సంవత్సరము కర్కాటక రాశి వారికి 90% అనుకూలంగా ఉంది. ఒక 10% మాత్రమే నెగిటివ్గా ఉంది. కర్కాటక రాశి వారికి శని చాలా అనుకూలంగా ఉన్నాడు. రాహువు, కేతువు అనుకూలంగా ఉన్నారు. మీకున్న ఒకే ఒక సమస్య, ఈ సంవత్సరము 2026 మే వరకు గురువు వ్యయంలో ఉన్నాడు. మిథున రాశిలో గురువు సంచారం అనేటువంటిది వ్యయంలో ఉంటాడు గురువు. సో వ్యయంలో ఉన్నప్పటికీ కూడా మీకు అనుకూలంగానే ఉంటాడు. కాకపోతే ఈ సంవత్సరం గురువు అక్కడ ఉండడం వల్ల జరిగే సంఘటనలు ఏమిటి అంటే ఈఎన్టీ సమస్యలు, చెవి, ముక్కు, గొంతు, పన్ను, ఈ 4 రకాల ఇబ్బందులు బాధించేటువంటి అవకాశం ఉంది కర్కాటక రాశి వారికి. సో చాలా ఈజీగా అనిపిస్తుంది పన్ను అంటే, కానీ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకుంటే అర్థమవుతుంది దాని బాధ. సో చాలా ఈజీగా అనిపిస్తుంది. ఈ 3 కూడా చాలా సంచలనాలు ఉంటాయి. అంటే చెవి ప్రాబ్లం వచ్చినా చెవిపోటును తట్టుకోలేము, ముక్కులో ప్రాబ్లం వచ్చినా తట్టుకోలేము, పన్ను ప్రాబ్లం వచ్చినా తట్టుకోలేము, గొంతు ప్రాబ్లం వచ్చినా తట్టుకోలేము. ఈ 4 విషయంలో జాగ్రత్తగా ఉండండి. మందులు వాడండి, మూర్ఖంగా బిహేవ్ చేయకండి, ఇంగ్లీష్ మెడిసిన్ని నమ్ముకోండి, ముందుకు వెళ్ళండి, సమస్యల నుండి బయటపడతారు. అలాగే విద్యార్థులకు అనుకూలత ఉంది, ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది, మార్కులు పెరుగుతాయి, అలాగే ప్లేస్మెంట్స్ వస్తాయి, వీసాలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి. విదేశాల్లో ఉండేవారికి అనుకూలంగా ఉంటుంది, వ్యాపార రంగంలో ఉండేవారికి అనుకూలంగా ఉంటుంది, రిటైల్ వ్యాపారులు, హోల్సేల్ వ్యాపారులు అనుకూలంగా ఉంటుంది. రైతులు, అన్ని రంగాల్లోని రైతులు, అన్ని పంటలు పండించే రైతులు ఏ పంట పండించినా ఈ సంవత్సరం అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. 2 పంటల దిగుబడి రాబడి పెరుగుతుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లతో కూడిన బదిలీలు ఉంటాయి. పై అధికారుల మన్ననలు ఉంటాయి. స్త్రీలకు ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉండబోతా ఉంది. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. మీరు ఏది చెబితే ఇంట్లో వాళ్ళు అదే ఫాలో అవుతారు. సో మీరు కమాండర్గా ఉంటారు. ఈ సంవత్సరము కర్కాటక రాశి వారికి చాలా అనుకూలంగా ఉండబోతా ఉంది. కళాకారులకు, క్రీడాకారులకు అనుకూలంగా ఉంటుంది. రాజకీయ నాయకులకు విపరీతంగా అనుకూలంగా ఉంటుంది. కానీ రాజకీయ నాయకులు 60 సంవత్సరాలు పైబడిన వారికి ఈ సంవత్సరం ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏర్పడతా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. ఈ సంవత్సరం శ్రీకాళహస్తి దేవాలయంలో గురు దక్షిణామూర్తి వద్ద పసుపు రంగు పూలతో పూజించండి, అర్చన చేయించండి. వచ్చేటప్పుడు ఒక పుష్పాన్ని, ఎల్లో కలర్ పుష్పాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోండి. మీకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి. గురుగారు, సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? సో నెక్స్ట్ సింహరాశి, ఇంగ్లీష్లో లియో అంటారు. మఖా 1, 2, 3, 4 పాదములు, పుబ్బా 1, 2, 3, 4 పాదములు, ఉత్తర 1వ పాదము, ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 7. సో ఇందాక చెప్పినట్లుగా సింహరాశి వారికి అష్టమ శని నడుస్తూ ఉంది, జాగ్రత్తగా ఉండాలి. గురువు వ్యయంలోకి రాబోతూ ఉన్నాడు, శని 8లో ఉన్నాడు. శని, గురువు, రాహు, కేతు 4 గ్రహాలు నెగిటివ్ పొజిషన్లో ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ సంవత్సరం పెను సంచలనాలు ఉండబోతూ ఉన్నాయి. ఇంట్లో పెను సంచలనాలు ఉంటాయి. కష్టపడేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. తల్లి మూలకమైనటువంటి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి. సో కళాకారులు, క్రీడాకారులకు అవకాశాలు కోల్పోతారు. అవకాశాలు వేరే వారికి వెళ్తాయి. మీకు రావాల్సిన అవార్డులు, రివార్డులు వేరే వాళ్ళకి వెళ్తాయి. రైతులకు మొదటి పంట అనుకూలంగాను, 2వ పంట వ్యతిరేకంగాను వస్తుంది. సో 2వ పంట దిగుబడి, రాబడి తగ్గుతుంది. అలాగే పౌల్ట్రీ ఫాము మరియు చేపలు, రొయ్యలు పండించే వారికి ఈ సంవత్సరం సమస్యలు ఉండబోతూ ఉన్నాయి. అలాగే ఈ సంవత్సరం వ్యాపార రంగంలో ఉండే వారికి ట్యాక్స్ల పరమైన ఇబ్బందులు ఉంటాయి. ఉద్యోగస్తులకు ఈ సంవత్సరము సిబిఐ లేదా సిఐడి అలాంటి కేసులు ఏర్పడతాయి. కారాగార వాసం కనిపిస్తూ ఉంది. అలాగే కాంట్రాక్టర్లకు ఈడీ పరమైన ఇబ్బందులు ఉంటాయి. స్త్రీలకు ఈ సంవత్సరం భార్యాభర్తల మధ్యన గొడవలు లేదా ప్రేమికుల మధ్యన గొడవలు, ఎడబాటు అనేటువంటిది కనిపిస్తూ ఉంది. సో జాగ్రత్తగా ఉండండి. ఈ సంవత్సరం సింహరాశి వారికి సంబంధించినటువంటి
రెమెడీ కనుక తీసుకున్నట్లయితే వీరు మంగళ గురు శనివార నియమాలు పాటించండి. అంటే మంగళవారం ఎరుపు రంగు, గురువారం ఎల్లో కలరు, శనివారం ఎల్లో రంగు దుస్తులు ధరించినట్లయితే సమస్యల నుండి బయటపడతారు. అలాగే తిరు నల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా సమస్యల నుండి గట్టెక్కుతారు. గురుగారు, మరి ఈ సంవత్సరం కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటారు? సో నెక్స్ట్ రాశి కన్యా రాశి, ఇంగ్లీష్లో వెర్గో అంటారు. ఉత్తర పల్గుని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదములు, చిత్త 1, 2 పాదము, అలాగే ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 3. ఈ సంవత్సరం కన్యా రాశి వారికి చాలా 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 అనుకూలంగా ఉంది. కన్యా రాశి వారికి ఉన్నటువంటి ఒకే ఒక్క పెద్ద సమస్య కనుక తీసుకున్నట్లయితే భార్యాభర్తల మధ్యన ఎడబాటు అనేటువంటిది కనిపిస్తూ ఉంది. భార్యాభర్తల్లో గొడవలు కనిపిస్తూ ఉన్నాయి. ఈగోకు వెళ్ళడము, సెల్ఫ్ రెస్పెక్ట్ అనుకోండి, ఈగో అనుకోండి, ఒకళ్ళకు ఒకళ్ళు గొడవలు పడి విడిపోయే వరకు మాట పెరిగే అవకాశం ఉంది. ఈ ఒక్క విషయంలో మీరు కాంప్రమైజ్ అవ్వండి. భార్యలకు కాదు భర్తలకు చెప్తా ఉన్నా, కన్యా రాశిలో ఉండేటువంటి భర్తలు భార్యలతో కాంప్రమైజ్ అవ్వండి. 1 గంట సేపు తిడితే తిట్టింది అని వదిలేయండి, తర్వాత వాళ్ళే నార్మల్ అవుతారు, సమస్య పరిష్కారం అవుతుంది, ఈ సంవత్సరం బాగుంటుంది. సో విద్యార్థులకు అనుకూలత ఎక్కువగా ఉంది. ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది, ప్లేస్మెంట్స్ దొరుకుతాయి, మార్కులు పెరుగుతాయి, కోరుకున్నటువంటి కాలేజీలో సీట్లు లభిస్తాయి. ఉద్యోగస్తులు లేనివారు ఉద్యోగం లేనివారు ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగస్తులకు ప్లేస్మెంట్స్ ఉంటాయి, అంటే కోరుకున్నటువంటి ప్రదేశాల్లో పోస్టింగులు, అలాగే ప్రమోషన్లు ఉంటాయి. అలాగే స్త్రీలకు అనుకూలంగా ఉంది. సో ఒక్క భార్యాభర్తల మధ్య అండర్స్టాండింగ్ ప్రాబ్లం తప్ప ఈ సంవత్సరం నెగిటివ్స్ ఏమీ కనిపించడం లేదు. రాజకీయ రంగంలో ఉండేవారికి పదవులు వస్తాయి. పార్టీ పదవి కానీ, ప్రజల్లో పదవి కానీ, లేదా నామినేటెడ్ పోస్ట్ కానీ దొరుకుతుంది. అలాగే ఎన్నికల్లో పోటీ చేస్తే గెలుపుంటుంది ఈ సంవత్సరము. సో గృహ మార్పులు కనిపిస్తూ ఉన్నాయి, అంటే సొంత గృహం కొనడము లేదా ప్లేస్ కొనడము లాంటివి ఈ సంవత్సరం కనిపిస్తూ ఉంది. లేదా వాహనాలు కొనుగోలు చేసేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. వ్యాపారస్తులకు చాలా అనుకూలంగా ఉంటుంది. కాకపోతే జాయింట్ వ్యాపారస్తులకు సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. కాంట్రాక్టర్లకు రావాల్సిన బాకీలు రాకపోవచ్చును, కానీ కొత్త కాంట్రాక్టులు మాత్రం వస్తాయి. అలాగే రైతులకు నేను చెప్పినట్టుగా ఉంటుంది. ఈ సంవత్సరం ఓవరాల్గా కనుక తీసుకుంటే 70 నుండి 75% అనుకూలంగా కనిపిస్తూ ఉంది. ఒక భార్యాభర్తల విషయం తప్ప ఈ సంవత్సరం ఆల్మోస్ట్ ఆల్ అన్ని రంగాల వారికి, కన్యా రాశి వారికి పూర్తిగా అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ సంవత్సరం కన్యా రాశి వారికి మనము నివారణ మార్గాలు తీసుకుంటే మంగళవారము గురువార నియమాలు పాటించాలి. మంగళవారం నాడు రెడ్ కలర్ దుస్తులు వేసుకోండి, గురువారం నాడు ఎల్లో కలర్ బట్టలు వేసుకోండి. అది కాకుండా శ్రీకాళహస్తిలో గురు దక్షిణామూర్తి వద్ద అర్చన చేయించుకోండి. గురువారము గురు హోరలో చేయించుకోండి. పసుపు రంగు పూలతో అర్చించండి గురు దక్షిణామూర్తిని. మీకు ఉన్నటువంటి సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. సో నెక్స్ట్ సింహరాశి, ఇంగ్లీష్లో లియో అంటారు. మఖ 1, 2, 3, 4 పాదములు, పుబ్బ 1, 2, 3, 4 పాదములు, ఉత్తర 1వ పాదము, ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 7. సో ఇందాక చెప్పినట్లుగా సింహరాశి వారికి అష్టమ శని నడుస్తూ ఉంది, జాగ్రత్తగా ఉండాలి. గురువు వ్యయంలోకి రాబోతూ ఉన్నాడు, శని 8లో ఉన్నాడు. శని, గురువు, రాహు, కేతు 4 గ్రహాలు నెగిటివ్ పొజిషన్లో ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ సంవత్సరం పెను సంచలనాలు ఉండబోతూ ఉన్నాయి. ఇంట్లో పెను సంచలనాలు ఉంటాయి. కష్టపడేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. తల్లి మూలకమైనటువంటి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి. సో కళాకారులు, క్రీడాకారులకు అవకాశాలు కోల్పోతారు. అవకాశాలు వేరే వారికి వెళ్తాయి. మీకు రావాల్సిన అవార్డులు, రివార్డులు వేరే వాళ్ళకి వెళ్తాయి. రైతులకు మొదటి పంట అనుకూలంగాను, రెండవ పంట వ్యతిరేకంగాను వస్తుంది. సో రెండవ పంట దిగుబడి, రాబడి తగ్గుతుంది. అలాగే పౌల్ట్రీ ఫాము మరియు చేపలు, రొయ్యలు పండించే వారికి ఈ సంవత్సరం సమస్యలు ఉండబోతూ ఉన్నాయి. అలాగే ఈ సంవత్సరం వ్యాపార రంగంలో ఉండే వారికి ట్యాక్స్ల పరమైన ఇబ్బందులు ఉంటాయి. ఉద్యోగస్తులకు ఈ సంవత్సరము సిబిఐ లేదా సిఐడి అలాంటి కేసులు ఏర్పడతాయి. కారాగార వాసం కనిపిస్తూ ఉంది. అలాగే కాంట్రాక్టర్లకు ఈడీ పరమైన ఇబ్బందులు ఉంటాయి. స్త్రీలకు ఈ సంవత్సరం భార్యాభర్తల మధ్యన గొడవలు లేదా ప్రేమికుల మధ్యన గొడవలు, ఎడబాటు అనేటువంటిది కనిపిస్తూ ఉంది. సో జాగ్రత్తగా ఉండండి. ఈ సంవత్సరం సింహరాశి వారికి సంబంధించినటువంటి రెమెడీ కనుక తీసుకున్నట్లయితే వీరు మంగళ గురు శనివార నియమాలు పాటించండి. అంటే మంగళవారం ఎరుపు రంగు, గురువారం ఎల్లో కలరు, శనివారం ఎల్లో రంగు దుస్తులు ధరించినట్లయితే సమస్యల నుండి బయటపడతారు. అలాగే తిరు నల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా సమస్యల నుండి గట్టెక్కుతారు. సో నెక్స్ట్ రాశి కన్యా రాశి, ఇంగ్లీష్లో వెర్గో అంటారు. ఉత్తర పల్గుని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదములు, చిత్త 1, 2వ పాదము, అలాగే ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 3. ఈ సంవత్సరం కన్యా రాశి వారికి చాలా 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 అనుకూలంగా ఉంది. కన్యా రాశి వారికి ఉన్నటువంటి ఒకే ఒక్క పెద్ద సమస్య కనుక తీసుకున్నట్లయితే భార్యాభర్తల మధ్యన ఎడబాటు అనేటువంటిది కనిపిస్తూ ఉంది.
భార్యాభర్తల్లో గొడవలు కనిపిస్తూ ఉన్నాయి, ఈగోకు వెళ్ళడము, సెల్ఫ్ రెస్పెక్ట్ అనుకోండి, ఈగో అనుకోండి, ఒకళ్ళకు ఒకళ్ళు గొడవలు పడి విడిపోయే వరకు మాట పెరిగే అవకాశం ఉంది. ఈ ఒక్క విషయంలో మీరు కాంప్రమైజ్ అవ్వండి. భార్యలకు కాదు భర్తలకు చెప్తా ఉన్నా, కన్యారాశిలో ఉండేటువంటి భర్తలు భార్యలతో కాంప్రమైజ్ అవ్వండి. ఒక గంట సేపు తిడితే తిట్టింది అని వదిలేయండి, తర్వాత వాళ్ళే నార్మల్ అవుతారు, సమస్య పరిష్కారం అవుతుంది, ఈ సంవత్సరం బాగుంటుంది. సో విద్యార్థులకు అనుకూలత ఎక్కువగా ఉంది, ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది, ప్లేస్మెంట్స్ దొరుకుతాయి, మార్కులు పెరుగుతాయి, కోరుకున్నటువంటి కాలేజీలో సీట్లు లభిస్తాయి, ఉద్యోగస్తులు లేనివారు ఉద్యోగం లేనివారు ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగస్తులకు ప్లేస్మెంట్స్ ఉంటాయి, అంటే కోరుకున్నటువంటి ప్రదేశాల్లో పోస్టింగులు అలాగే ప్రమోషన్లు ఉంటాయి. అలాగే స్త్రీలకు అనుకూలంగా ఉంది. సో ఒక్క భార్యాభర్తల మధ్య అండర్స్టాండింగ్ ప్రాబ్లం తప్ప ఈ సంవత్సరం నెగిటివ్స్ ఏమీ కనిపించడం లేదు. రాజకీయ రంగంలో ఉండేవారికి పదవులు వస్తాయి, పార్టీ పదవి కానీ ప్రజల్లో పదవి కానీ లేదా నామినేటెడ్ పోస్ట్ కానీ దొరుకుతుంది. అలాగే ఎన్నికల్లో పోటీ చేస్తే గెలుపుంటుంది ఈ సంవత్సరము. సో గృహ మార్పులు కనిపిస్తూ ఉన్నాయి, అంటే సొంత గృహం కొనడము లేదా ప్లేస్ కొనడము లాంటివి ఈ సంవత్సరం కనిపిస్తూ ఉంది, లేదా వాహనాలు కొనుగోలు చేసేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. వ్యాపారస్తులకు చాలా అనుకూలంగా ఉంటుంది. కాకపోతే జాయింట్ వ్యాపారస్తులకు సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. కాంట్రాక్టర్లకు రావాల్సిన బాకీలు రాకపోవచ్చును, కానీ కొత్త కాంట్రాక్టులు మాత్రం వస్తాయి. అలాగే రైతులకు నేను చెప్పినట్టుగా ఉంటుంది. ఈ సంవత్సరం ఓవరాల్గా కనుక తీసుకుంటే 70 నుండి 75% అనుకూలంగా కనిపిస్తూ ఉంది. ఒక భార్యాభర్తల విషయం తప్ప ఈ సంవత్సరం ఆల్మోస్ట్ ఆల్ అన్ని రంగాల వారికి, కన్యారాశి వారికి పూర్తిగా అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ సంవత్సరం కన్యారాశి వారికి మనము నివారణ మార్గాలు తీసుకుంటే మంగళవారము గురువార నియమాలు పాటించాలి. మంగళవారం నాడు రెడ్ కలర్ దుస్తులు వేసుకోండి, గురువారం నాడు ఎల్లో కలర్ బట్టలు వేసుకోండి. అది కాకుండా శ్రీకాళహస్తిలో గురు దక్షిణామూర్తి వద్ద అర్చన చేయించుకోండి. గురువారము గురు హోరలో చేయించుకోండి. పసుపు రంగు పూలతో అర్చించండి గురు దక్షిణామూర్తిని. మీకు ఉన్నటువంటి సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. గురుగారి రాశివారు సినీ రంగంలో ప్రయత్నించాలనుకున్నా లేదా ఆల్రెడీ సినీ రంగంలో ఉన్న వారికి ఏ విధంగా ఉండబోతుంది? జనరల్గా ఈ రాశి వాళ్ళు, కన్యా రాశి వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో చాలా తక్కువ. ఎందుకంటే కన్యా రాశి వాళ్ళు మీడియా రంగంలో ఉంటారు. మీడియా వేరు, సినిమా ఇండస్ట్రీ వేరు. సినిమా ఇండస్ట్రీలో కన్యారాశి వాళ్ళు చాలా తక్కువ. సినిమా ఇండస్ట్రీలో ఉండేది తులా, వృశ్చిక రాశి వాళ్ళు, మకర రాశి వాళ్ళు ఉంటారు. సో ఇప్పుడు మనం మాట్లాడుకునేది మీడియా రంగానికి సంబంధించిన వాళ్ళు, యాంకర్లు అవ్వచ్చు లేదా టెక్నికల్ టీం అవ్వచ్చు, వీళ్ళందరూ కన్యారాశిలో ఉంటారు. సో వీళ్ళకి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. నేను చెప్పింది ఓన్లీ అది ఒకటే చెప్తున్నా, ఏంటంటే భార్యాభర్తలు ఈగో వల్ల, మాట పట్టింపుల వల్ల గొడవలు వస్తాయి తప్ప అంత అనుకూలంగా ఉంది. తులారాశి ఇంగ్లీష్లో లిబ్రా అంటారు. చిత్తా 3, 4 పాదములు, స్వాతి 1, 2, 3, 4 పాదములు, విశాఖ 1, 2, 3 పాదములు, ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 3. సో ఈ సంవత్సరం ఇందాక నువ్వు అడిగినట్టుగా తులారాశి వాళ్ళు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. టాలీవుడ్ను ఉర్రూతలు మొత్తం ఊపుతున్నటువంటి 2 హీరోయిన్లు తులారాశి, టాలీవుడ్ను ఊపుతున్నటువంటి హీరోలు తులారాశి, హీరోయిన్లు తులారాశి. చాలా ఫేమస్ టాప్, ఒక పాన్ ఇండియా స్టార్ కూడా తులారాశి. సో ఈ సంవత్సరము ఈ రాశి వాళ్లకు 90% అనుకూలంగా ఉండబోతా ఉంది. గురుబలము, దైవబలం వల్ల వీళ్లకు దైవబలం చాలా ఎక్కువ ఈ సంవత్సరం, అలాగే గురుబలం చాలా ఎక్కువ ఈ సంవత్సరం. కానీ 6వ ఇంట్లో శని టార్చర్ పెట్టబోతా ఉన్నాడు. ఒక ప్రాబ్లం ఏంటంటే పెను సంచలనం ఉంటుంది వీళ్లకు. అంటే ఏదైనా ఒక పెను సంచలనం, ఎగ్జాంపుల్ కుటుంబంలో ఒక బ్లాస్టింగ్ జరగవచ్చు, మీడియాకి ఎక్కొచ్చు, వాహన ప్రమాదం అవ్వచ్చు, ఆరోగ్యపరమైన ఇబ్బంది అవ్వచ్చు, ఏదో ఒక పెను సంచలనం వీళ్ళ కుటుంబంలో జరిగే అవకాశం ఉంది. అది మినహా 90% అనుకూలంగా ఉండబోతా ఉంది. మీరు కొత్త జీవితాన్ని ప్రారంభించండి. ఇక్కడ నుండి మీరు ఇంతకుముందు ప్రాసెస్ వదిలేయండి. 2025 డిసెంబర్కు ముందు, 2025 డిసెంబర్ తర్వాత అన్నట్టుగా మీ జీవితాన్ని ప్రారంభించండి. మీకు తిరుగులేదు. మిమ్మల్ని మీరు మాడిఫై చేసుకోండి. ఏమంటారు, జెన్జీ లాగా O2 అంటారు కదా. సో O2 లాగా ముందుకు రండి. మీ జీవితంలో కొత్త వెర్షన్ ముందుకు తీసుకురండి. చాలా అనుకూలంగా ఉండబోతా ఉంది. కొత్త ప్లాన్లు వేసుకోండి, కొత్త వ్యాపార ప్రణాళిక రచించుకోండి, కొత్త ఉద్యోగాల ప్రణాళిక రచించుకోండి. మిమ్మల్ని మీరు ఎంత తోపుగా ఊహించుకుంటారో ఊహించుకోండి. ఈ సంవత్సరం మీకు తిరుగులేదు. మిమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు అనే విధంగా ముందుకెళ్ళండి. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం ఉంటుంది, మార్కులు పెరుగుతాయి, వీసాలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, బదిలీలు ఉంటాయి. అలాగే వ్యాపారస్తులకు, అన్ని రకాల వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది, కాంట్రాక్టర్లకు అనుకూలంగా ఉంటుంది, రైతులకు అనుకూలంగా ఉంటుంది, స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది, రాజకీయ రంగంలో ఉండేవారికి అనుకూలంగా ఉంది. కాకపోతే రాజకీయ రంగంలో ఉండేవారికి నమ్మక ద్రోహం జరిగేటువంటి అవకాశం ఉంది, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. సో తులారాశి వారికి ఇంచుమించుగా 90% అనుకూలంగా ఉండబోతా ఉంది. వీరికి తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా, అలాగే సప్త శనివార నియమాన్ని పాటించడం ద్వారా, అంటే సప్త శనివారం
7 శనివారాలు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వ్రతాన్ని ఆచరించండి, సమస్యల నుండి బయటపడతారు. సో నెక్స్ట్ వృశ్చిక రాశి స్కార్పియో అంటారు. విశాఖ 4, అనురాధ 1, 2, 3, జ్యేష్ఠ అనురాధ 1, 2, 3, 4, జ్యేష్ఠ 1, 2, 3, 4, ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరము జీవితంలో విశేషమైన రాజయోగం ప్రారంభం కాబోతా ఉంది. సో కేతు మహర్దశలో ఉండేవాళ్ళు మినహా ఈ సంవత్సరం అందరికీ అనుకూలంగా ఉండబోతా ఉంది. పట్టిందల్లా బంగారంగా ఉండి మట్టి పట్టుకుంటే ఈ సంవత్సరం బంగారం అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. పలు రకాలుగా ఆదాయం ఉంటుంది, కానీ ఆదాయానికి తగ్గ ఖర్చు ఉంటుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు, సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కళాకారులు అయితే అవార్డులు రివార్డులు వస్తాయి. క్రీడాకారులకు అవార్డులు రివార్డులు వస్తాయి. ఉద్యోగస్తులకు అనుకున్న ప్రదేశంలో బదిలీలు ఉంటాయి. ట్రాన్స్ఫర్స్తో పాటు ప్రమోషన్లు ఉంటాయి. సో వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది. రైతులకు 2 పంటల దిగుబడి రాబడి పెరుగుతుంది. అప్పులు తీరుస్తారు. కొత్త గృహ నిర్మాణం కానీ జాగా కానీ కొనుగోలు చేస్తారు. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. పౌల్ట్రీ ఫాము, చేపలు, రొయ్యల రైతులకు అనుకూలంగా కనిపిస్తూ ఉంది. ఈ సంవత్సరము విపరీతంగా రాజకీయ నాయకులకు కలిసి వస్తుంది, కానీ రాజకీయ నాయకులకు నమ్మిన వారు మోసం చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. సో ఈ సంవత్సరం ఓవరాల్గా తీసుకుంటే 99% ఈ సంవత్సరము చాలా అనుకూలంగా ఉండబోతూ ఉంది వృశ్చిక రాశి వారికి. కానీ ఈ సంవత్సరము విపరీతంగా నరదృష్టి అనేటువంటిది కనిపిస్తూ ఉంది, నరఘోష అనేటువంటిది కనిపిస్తూ ఉంది. సో దిష్టి దోషం ఉన్న కారణంగా వీలైతే శ్మశాన కాళీ కానీ లేదా వటుక భైరవ అనేటువంటి పూజలు కనుక నిర్వహించుకున్నట్లయితే సమస్యల నుండి బయటపడతారు. సో నెక్స్ట్ ధనుస్సు రాశి సగటేరియస్. మూల 1, 2, 3, 4, పూర్వాషాఢ 1, 2, 3, 4, ఉత్తరాషాఢ 1, ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానం 6. ఈ సంవత్సరం ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తూ ఉంది. ఈ సంవత్సరం మీకున్న సమస్య ఏమిటంటే గత 10 సంవత్సరాల నుండి మీరు పడుతున్న కష్టంలో తొలగిపోయి డబ్బులు అధికంగా రావడం వల్ల మీరు చేసే ఇన్వెస్ట్మెంట్లు కానీ, మీరు పెట్టే వ్యాపారంలోని డబ్బులు కానీ, మీరు ఇతరులకు ఇచ్చే అప్పులు కానీ, మీరు వేసే చిట్టీలు కానీ ఈ సంవత్సరం నష్టపోయే అవకాశం కనిపిస్తూ ఉంది. ఓవర్ కాన్ఫిడెన్స్ మిమ్మల్ని ముంచే అవకాశం ఉంది. కాబట్టి మీ దగ్గర ఉన్న డబ్బులను దాచుకునే ప్రయత్నం చేయండి. తొందరపాటు నిర్ణయాలు వద్దు, తొందరపాటు ఇన్వెస్ట్మెంట్లు వద్దు. సో తొందరపాటుగా ఇల్లు కొనడం కానీ, ఇల్లు కట్టడం కానీ, జాగా కొనడం కానీ ఇలాంటి వాటికి దూరంగా ఉండండి. లిటిగేషన్ వ్యవహారాలు నడిచే అవకాశం ఉంది. మిమ్మల్ని జనాలు మోసం చేసే అవకాశం ఉంది. మీ దగ్గర ఉన్న డబ్బును గవర్నమెంట్, ప్రభుత్వ బ్యాంకుల్లో నిల్వ చేసుకోండి. జాగ్రత్తగా ఉండండి. హ్యాపీగా లైఫ్ లీడ్ చేయండి. కొత్త అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. అర్ధాష్టమ శని ఉన్నప్పుడు కూడా అంత పెద్ద సంచలనాలేమీ ఉండవు, కానీ పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో సమస్యలు ఉంటాయి. ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది. విదేశీయానానికి వీసాలు వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు కోరుకున్న ప్రదేశాల్లో ప్రమోషన్లు, బదిలీలు ఉంటాయి. వ్యాపారస్తులకు అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. కాంట్రాక్టర్లకు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది. స్త్రీలకు మరీ ముఖ్యంగా అనుకూలంగా ఉంటుంది. రైతులకు 2 పంటల దిగుబడి రాబడి పెరుగుతుంది. కళాకారులకు, క్రీడాకారులకు అవార్డులు రివార్డులతో పాటు అవకాశాలు, ఆదాయం పెరుగుతుంది. ఏ రంగం వారు తీసుకున్నా ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. ఓవర్ కాన్ఫిడెన్స్ను కనుక వదిలేసుకుంటే సమస్యల నుండి బయటపడతారు. అలాగే ఈ సంవత్సరము రెమెడీ కనుక తీసుకున్నట్లయితే తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైనటువంటి శని పూజ నిర్వహించుకోండి. 450 రూపాయలు ఉంటుంది. అలాగే సప్త శనివార వ్రతాన్ని, వెంకటేశ్వర స్వామి వారికి 7 శనివారాలు వ్రతాన్ని నిర్వహించండి. సమస్యల నుండి గట్టెక్కుతారు. సో ఈ సంవత్సరము నెక్స్ట్ మకర రాశి క్యాప్రికాన్ అంటారు. ఉత్తరాషాఢ 2, 3, 4, శ్రవణం 1, 2, 3, 4, ధనిష్ట 1, 2, ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 6. రాజపూజ్య అవమానాలు, ఆదాయ వ్యయాలను పట్టించుకోవాల్సిన పని లేదు. చాలా రకాలుగా డబ్బు వస్తుంది, కాకపోతే వచ్చిన డబ్బు ఎక్కువగా ఖర్చు అవుతుంది. 2 రూపాయలు సంపాదిస్తే 4 రూపాయలు ఖర్చు చేస్తారు. ఒక్కడు వాల్యూ ఇస్తే 5గురు తిడతారు. కలియుగంలో ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ తిట్టడాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. ఎంత తిడితే అంత పేరు వస్తుంది. మకర రాశి వారు గుర్తుంచుకోవాల్సింది మీకు మంచి రోజులు వచ్చినాయి. సో జనాలు మన డెవలప్మెంట్, మనం అభివృద్ధిలోకి వస్తున్నామంటే దాని అర్థం మన మీద ఎవడో రాయేస్తున్నాడు అంటే మనం అభివృద్ధిలోకి వస్తున్నామని అర్థము. సో మకర రాశి వారు అదేవిధంగా ఈ సంవత్సరము విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది. మరీ ముఖ్యంగా విద్యార్థులకు మార్కుల పర్సంటేజ్ ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. కోరుకున్నటువంటి ప్లేస్మెంట్స్ దక్కుతాయి. ఉద్యోగస్తులకు కోరుకున్న ప్రదేశాల్లో ట్రాన్స్ఫర్స్, మ్యూచువల్ బదిలీలు జరుగుతాయి. ప్రమోషన్లు ఉంటాయి. పై అధికారుల మన్ననలు ఉంటాయి. రైతులకు 2 పంటల దిగుబడి రాబడి పెరుగుతుంది. చేపలు, రొయ్యలు పండించే వారికి, పౌల్ట్రీ రంగంలో ఉండే వారికి విశేషమైనటువంటి డబ్బు లభిస్తుంది.
అన్ని అప్పులు తీరుస్తారు, కొత్త ఇల్లు కొంటారు, జాగాలు కొంటారు. రాజకీయ రంగంలో ఉండేవారికి మీరు నమ్ముకున్న వారు మాత్రం మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. ఎన్నికల్లో పోటీ చేసేవారు గెలుస్తారు, డబ్బు ఖర్చైనా గెలుస్తారు. సో మంచి పదవి లభిస్తుంది. సో అన్ని రంగాల వారికి, కళాకారులకు, క్రీడాకారులకు అవార్డులు, రివార్డులు, అవకాశాలు, డబ్బు అధికంగా వస్తుంది. ఈ సంవత్సరం స్త్రీలకు అనుకూలంగా ఉంది. కాకపోతే కన్యారాశి వారికి ఉన్నట్టే ఈ సంవత్సరం మకర రాశి వారికి కూడా భార్యాభర్తల మధ్యన గొడవలు జరిగే అవకాశం ఉంది. మాట పట్టింపు, ఈగో వల్ల, సెల్ఫ్ రెస్పెక్ట్ వల్ల ఈ సంవత్సరం సమస్యలు ఉండేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ సంవత్సరం వీరికి రెమెడీ ఏమిటంటే సోమవారం నాడు శివాలయంలో రుద్రాభిషేకాన్ని నిర్వహించడం వల్ల సమస్యల నుండి గట్టెక్కుతారు. సో నెక్స్ట్ కుంభరాశి అక్వేరియస్. ధనిష్ట 3, 4, శతభిషం 1, 2, 3, 4, పూర్వభాద్ర 1, 2, 3, ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 2. ఈ సంవత్సరము ఎక్కువగా అగ్నిభయం కనిపిస్తూ ఉంది కుంభరాశి వారికి. దొంగల భయం కనిపిస్తూ ఉంది. ఏలినాటి శని చివరి దశకంలో ఉంది. ఏలినాటి శని ఎఫెక్టు, రాహు ఎఫెక్టు, కేతు ఎఫెక్టు, గురువు ఎఫెక్టు. అంటే 4 గ్రహాలు మిమ్మల్ని చాలా 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 నెగిటివ్గా ఎఫెక్ట్ చూపించబోతూ ఉన్నాయి. మానసికమైన ఇబ్బందులు, కుటుంబములో సమస్యలు, ఆందోళన, డిప్రెషను, ఆర్థికపరమైన సమస్యలు, ధన నష్టము, వాహన ప్రమాదాలు, ఆరోగ్య నష్టము ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. న్యాయపరమైన ఇబ్బందులు, ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ గొడవలు లేదా ఈడీ సమస్యలు, ఉద్యోగస్తులకైతే ఇలా చాలా సమస్యలు ఉన్నాయి. విద్యార్థులకు చెడు అలవాట్ల వల్ల సమస్యలు, ప్రేమ వల్ల సమస్యలు, చెడు వ్యసనాల వల్ల సమస్యలు, ఫెయిల్యూర్స్ ఎక్కువగా ఉంటాయి, సబ్జెక్టులు మిగిలిపోతాయి, వీసాలు రిజెక్ట్ అవుతాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల వల్ల సమస్యలు ఉంటాయి. సో ఉద్యోగస్తులకు చాలా సమస్యలు ఉంటాయి. అలాగే వ్యాపారస్తులకు చాలా రకాల ట్యాక్సుల పరమైన ఇబ్బందులు ఉంటాయి. కాంట్రాక్టర్లకు రావాల్సిన బాకీలు అందవు, కొత్త కాంట్రాక్టులు రావు. సో ఏ విధంగా తీసుకున్నా రాజకీయ రంగంలో ఉండే వారికి ప్రజల్లో చెడ్డ పేరు వస్తుంది, ఎన్నికల్లో ఓటమి పాలవుతారు. సో కుంభరాశి వారు ఏ విధమైనటువంటి వారిని తీసుకున్నా ఈ సంవత్సరం చాలా సమస్యల బారిన పడే అవకాశం ఉంది. సో ఈ సంవత్సరం వీరు నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండాలి. అలాగే శనివార నియమాన్ని పాటించాలి. అంటే శనివారము ఒక పూట భోజనం చేస్తూ ఒక పూట మాత్రమే టిఫిన్ చేయడం వల్ల దీన్ని శనివార నియమం అంటారు. సో ఈ పనిగా చేసినట్లయితే ఖచ్చితంగా సమస్యల నుండి గట్టెక్కుతారు. చివరి రాశి మీనరాశి. ఇంగ్లీష్లో పీసెస్ అంటాము. పూర్వభాద్ర 4, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4, రేవతి 1, 2, 3, 4, ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2. ఈ సంవత్సరము ముఖ్యంగా జన్మ శని అంటే మీ కడుపులో శని ఉన్నాడు. శని అనేటువంటిది తల నుండి స్టార్ట్ అయ్యి కాళ్ళ వరకు వెళ్తాడు. దీన్నే 3 భాగాలు అంటాము. తల నుండి బొడ్డు వరకు, బొడ్డు నుండి కిందికి, కింది నుండి కాళ్ళ వరకు. ప్రస్తుతం కరెక్ట్గా పొట్టలో ఉన్నాడు. దీన్ని జన్మశని అంటాము. రాహువు వ్యయంలో ఉన్నాడు. కేతువు కూడా సమస్యాత్మకంగా ఉన్నాడు. గురువు అతిచారంలోకి వెళ్ళి 4వ ఇంట్లో సమస్యాత్మకంగా ఉన్నాడు. 5లో సమస్యాత్మకంగా, 6లో సమస్యాత్మకంగా ఉన్నాడు. కాబట్టి 4 గ్రహాల కాంబినేషన్ మీనరాశి వారికి సంచలనంగా మారబోతూ ఉంది. మీనరాశి వారు ఉన్నటువంటి కుటుంబాలలో ఈ సంవత్సరం స్త్రీ మీద బ్రతకాల్సిన పరిస్థితి పురుషులకు ఉంటుంది. అమ్మాయి సంపాదిస్తే, భార్య సంపాదిస్తే మిగిలిన వాళ్ళు బ్రతకాల్సిన పరిస్థితి ఈ సంవత్సరం ఉండబోతూ ఉంది. ఇది జాగ్రత్తగా గమనించండి. భార్యాభర్తల మధ్యన గొడవలు ఉంటాయి. భార్యాభర్తల మధ్యన ఎడబాటు ఉంటుంది. విడాకులు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. ప్రేమలు విఫలమవుతాయి. సో పెళ్ళిళ్ళు కూడా విఫలమవుతాయి. ఈ సంవత్సరం చాలా సమస్యలు ఉన్నాయి. ఈడీ సమస్యలు, కారాగార దోషాలు, అలాగే కేసులు, పోలీస్ కేసులు, న్యాయపరమైన చిక్కులు ఇవన్నీ ఉన్నాయి. విద్యార్థులకు విపరీతమైన సమస్యలు, ఉద్యోగులకు విపరీతమైన సమస్యలు, ఆడవారికి సంపాదన పరంగా లేదా అవకాశాలు కోల్పోవడము, రైతులకు మొదటి పంట కంటే 2వ పంట అనుకూలంగా ఉంటుంది. చేపలు, రొయ్యలు పండించే వారికి, పౌల్ట్రీ రంగంలో ఉండేవారికి సమస్యలు ఉంటాయి. అలాగే రాజకీయ నాయకులకు ఓటమి పాలవుతారు, డబ్బులు ఖర్చు అవుతాయి. కళాకారులకు, క్రీడాకారులకు అవకాశాలు కోల్పోతారు. అవార్డులు, రివార్డులు మీకు రావాల్సినవి వేరే వాళ్ళు తీసుకొని పోతారు. సో ఏ రంగంలో ఉండేవారికైనా ఈ సంవత్సరము 100కు 95% నెగిటివ్ రిజల్ట్స్ ఉండబోతూ ఉన్నాయి. నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి. తిరునల్లార్ శనీశ్వరాలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోండి. ఈగో తగ్గించుకోండి, కోపాన్ని తగ్గించుకోండి. చాలా జాగ్రత్తగా ప్లానింగ్ చేస్తూ మీ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళండి.